నల్గొండ జిల్లాలో కూడా రెండో విడతలో ఏదైతే బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్లకి పెద్ద స్థానంలో పట్టం కట్టారు. అలాగే మరి కాసేపట్లో అక్కడ కూడా ఏదైతే మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించి కూడా ప్రచారం ముగియనుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, మొత్తానికి మరి కాసేపట్లో కూడా ప్రచారానికి తెరపడనున్నట్టు ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 5 గంటల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సైలెంట్ పీరియడ్ అనేది ప్రారంభమవుతుంది. ఎవరు కూడా ప్రచారాలు చేయడానికి, ఎక్కడ ఎలాంటి సమావేశాలు సభలు పెట్టడానికి వీలేదంటూ కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. ఎన్నికల పరిశీలకులు కూడా జిల్లాల చుట్టూ వస్తా ఉన్నారు. అన్ని మండలాలు కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. పోలీసు అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. 2 విడతల్లో కొంత ఫెయిల్ అయ్యారు. ఎక్కడికక్కడ దౌర్జన్యాలతో, దాడులతో, ఎక్కడికక్కడ కూడా రీకౌంటింగ్ పేరుతో అక్రమాలు జరిగినటువంటి నేపథ్యంలో మూడో విడతను సరే కనీసం చాలా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించాలని సర్వత్రా కూడా డిమాండ్ వస్తూ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టే కనపడుతోంది. పోలీసు అధికారులు కూడా చాలా అధికార విధులను పాల్పడుతున్నట్టుగా నల్గొండ జిల్లాలో ఘటనలు ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రధానంగా ఓటర్ స్లిప్లు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఓటర్ సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా అడిగేదని కూడా నిర్లక్ష్యం అనేది వ్యక్తమవుతుంది. పోలింగ్ కేంద్రాల్లో కరెంటు కూడా సరిగా అక్కడ ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు కూడా మన పరిశీలన వెల్లడైంది. సరే మారుమూల పల్లెలో జరుగుతుంది కాబట్టి, గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ సరే కరెంట్ ఉండి ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్లు అయితే తర్వాత వ్యక్తమవుతున్నాయి. ఇక మొదటి 2 విడతల్లో అయితే దాదాపు 450 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం మోగించింది. చాలా రసవత్తరంగా జరుగుతా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి కూడా పల్లెవాసులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుస్తా ఉన్నారు. ఇక ఎన్నిక ఏదైనా సరే గులాబీ పార్టీ ఎగరడం ఖాయం, గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నట్టుగా సంకేతాలు మనకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కనపడతా ఉన్నాయి. పల్లె ప్రజలు తమ గుండెల్లో గూడుగాటువంటి అభిమానాన్ని అంతా కూడా వెలుగుస్తా ఉన్నారు. కేసీఆర్ గారిని తమ గుండెల్లో దాచుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా చోట్ల కూడా కనిపిస్తా ఉంది. ఇక మూడో విడతలో 500 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ డివిజన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో దేవరకొండ డివిజన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ ఏరియా అయినటువంటి హుజూర్నగర్ డివిజన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 500 గ్రామ పంచాయతీల్లో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు కనపడతా ఉంది. దాదాపు 10,000 మంది సిబ్బందిని ఇక్కడ నియమించారు. 5,000 పోలీసులు కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. చాలా మారుమూల ప్రాంతాల్లో, కృష్ణపట్ట ఏరియాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కాస్తంత ఎక్కువగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటూ కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సిబ్బంది కూడా దాదాపు 20 రోజులుగా వాళ్ళని ఈ ఎన్నికల గురించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వారికి కూడా కొంత రిలీఫ్ ఇచ్చి సబ్స్టిట్యూట్ గా వేరే సిబ్బంది నియమించాలన్నటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అయితే మూడో విడతకు సంబంధించి సర్వం సిద్ధమవుతుంది. ఎక్కడికక్కడ సన్నద్ధమవుతా ఉన్నారు. రెండో విడత, ఫస్ట్ విడతలో ఎక్కడెక్కడ అయినటువంటి ఘటనను దృష్టిలో ఉంచుకొని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మూడో విడత సరైనటువంటి ఏర్పాటు చేయాలి, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని సర్వత్రా కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. సురేష్, రాము, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మొదటి విడత కావచ్చు, రెండో విడత కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు చాలా మందికి ప్రలోభాలకు గురి చేశారు. ఆ ప్రలోభాలకు కూడా గురి కాకుండా విరవకుండా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ మూడో విడతలకు కూడా అలాగే అదే ఉత్సాహం కనబడుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా ఎన్నికలు చూసాం కానీ ఇది ఒక అసాధారణటువంటి ఎన్నికలు, అసాధారణటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో మనకు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వేసినటువంటి ఓట్లను గల్లం తీసి డ్రైనేజ్ లో పడేసినటువంటి ఘటనలు కూడా తరచు కూడా మనకు నల్గొండ జిల్లా వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే యథేచ్ఛగా స్వయంగా ప్రచారం చేయడం, వారికి వచ్చినటువంటి గుర్తును ఎక్కడ ప్రదర్శించడం, ఓటు ఏమైనా ఎక్కడ బెదిరించినటువంటి ఘటనలు కూడా చాలా చోట్ల కూడా జరుగుతున్నాయి. ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు కూడా అన్నిటికీ ఎదురొట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా ధైర్యంగా విజయడంకం మోగిస్తా ఉన్నారు, తమ చైతన్యం చూపిస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ చైతన్యం మరోసారి కూడా మనకు కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సరే ఢిల్లీ పార్టీనే, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సరే ఢిల్లీ గులాంలై, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి ఒక సంకేతాలు అయితే మనకు స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ధైర్యాన్ని మాత్రం మనం మెచ్చుకోవాలి. ఇన్ని దాడులు జరుగుతూ పోలీసులే స్వయంగా కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ జెండాలు మారుస్తూ వారిని ఏకగ్రీవం చేస్తూ ఎక్కడికక్కడ బెదిరింపులు పాల్పడుతున్నప్పుడు కూడా చాలా ధైర్యంగా వాటన్నిటి కూడా ఎదుర్కొని నల్గొండ జిల్లాలో అయితే 400 స్థానాల్లో ఇప్పటివరకు కూడా విజయం సాధించారు. 1000 స్థానాలు ఎన్నికలు జరిగితే రేపు ఒక 500 స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేలాగా, ఢీకొనేలాగా కార్యకర్తలందరూ కూడా చాలా సమిష్టిగా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా అందరినీ సమన్వయపరుస్తూ అందరినీ కూడా ఒక్కతాటిపై తీసుకొస్తూ బీఆర్ఎస్ పార్టీకి చక్కని ఫలితాలు ఇక్కడ రాబోతుతా ఉన్నారు. ఇక వచ్చేదంతా కూడా గులాబీ పార్టీని ముందు రోజులని కూడా గులాబీ పార్టీకి సంబంధించినటువంటి రోజులైనటువంటి సంకేతాలు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సురేష్, థ్యాంక్ యూ రాము.